ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వ్యూవర్స్ అందరి కోసం అయితే మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి తీసుకొచ్చేసానండి. ఈ రోజు మనం ఉన్నాం చెర్లపల్లిలో ఉన్న టెక్ వన్ టెక్నాలజీ స్టోర్లోనైతే ఉన్నాం. వీళ్ళు కంప్లీట్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనం డైలీ వేయింగ్ మిషన్స్ అనేది ఎక్కువ మనకి ఇంట్లో నుండి మొదలుకొని మనకి బిజినెస్ పర్పస్ కూడా చాలా యూజ్ చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లో యూజ్ చేసే కూరగాయల కాడ నుండి యూజ్ చేసే వేయింగ్ మిషన్స్తో పాటు పెద్ద పెద్ద ట్రక్స్ లారీస్ కూడా వేయింగ్ మిషన్స్ అయితే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఇక్కడ వేయింగ్ మిషన్స్ వచ్చేసి మనకి జస్ట్ 1000 రూపీస్ నుండి స్టార్ట్ అయిపోయి 9 lakhs వరకు ఉండే బిగ్గెస్ట్ వేయింగ్ మిషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అయితే మనకు వీళ్ళు అందిస్తున్న ఆఫర్ ఏంటంటే మీకు రీసెల్లింగ్ బిజినెస్ పర్పస్ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనైతే ఇచ్చేస్తున్నారండి. అండ్ మనకి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, చాలా మంది దీవాళీకి అయితే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. మరి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి. అండ్ దీంట్లో మనకి ఆఫర్స్ ఏమేమి ఇస్తున్నారు, వేయింగ్ మిషన్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎట్లా ఉంటుందని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేయండి. ఓకే అండి, ఆఫీస్ రూమ్ లోపలనైతే ఉన్నాము. మన పక్కనైతే టెక్ వన్ టెక్నాలజీస్ ఎండి రామ్ కోటరెడ్డి సార్ అయితే ఉన్నారు. సార్ మరి మనము ప్రీవియస్ గా కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాం కదా సార్, రెస్పాన్స్ ఎలా ఉందండి? బాగుంది, రెస్పాన్స్ బాగుందండి. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడో మారుమూల నుంచి కూడా మనకి ఈ మన వీడియోలు చూసి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. రేపు దసరాకి కొంచెం ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే సార్, మనం ప్రీవియస్ గానైతే ఒక ఆఫర్ పెట్టాం మరి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చే దసరా దీవాళికి చాలా మంది అయితే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లక్ష్మీ అమ్మవారి కృపతో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు వచ్చే మనకి సీజనల్ కి ఏం ఆఫర్ ఇస్తున్నారు సార్? ప్రైస్ అయితే లాస్ట్ టైం మంచి ప్రైజెస్ పెట్టారు కాబట్టి చాలా మంది వచ్చారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా సీజనల్ బట్టి మనకి ఏదైనా ఆఫర్స్ ఇంకా స్పెషల్ గా ఇచ్చారేమో. దీవాళి అంటేనే ఆఫర్ కదా సార్ మళ్ళీ. అవునవును, యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా దసరా దీపావళికి మా రెగ్యులర్గా మాకు స్కీమ్ నడిచిందండి. ఒక 3 lakhs పెట్టి ఎవరన్నా ఒకేసారి పర్చేజ్ చేయగలిగితే దసరా దీపావళి లోపు ఒక మొబైల్ ఇస్తున్నామండి మేము. మొబైల్ ఫోన్ ఆఫర్ ఇస్తున్నాం అనమాట. ఎంఐ మొబైల్ ఫోన్, దాంతో కాస్ట్ దగ్గర 20,000 దాకా ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి 3 lakhsలో వాళ్ళు పర్చేజ్ చేయాలి, ఎన్ని ఆల్ ఐటమ్స్ కలిపి అనమాట. ప్రతి సంవత్సరం నడిచిద్ది అది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళు ఒకసారి 3 lakhs కాకపోయినా కానీ 2.5 lakhs అయినా కానీ వాళ్ళకి కొత్తగా ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలం. అండ్ ఫ్రాంచైజ్ వేరే, మనకి డీలర్షిప్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు 2 type ఆఫ్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు మనం ఒక చిన్న టీ స్టాల్ పెట్టాలన్నా కూడా 4-5 lakhs పెట్టి మనం ఫ్రాంచైజ్ అనేది ఇస్తుంటారు. మరి మనది ఎలా ఉంది సార్ ఫ్రాంచైజ్? ఫ్రాంచైజీ అంటే మామూలుగా పెద్ద పెద్ద కంపెనీ కొంత వాళ్ళకి డబ్బులు డిపాజిట్ చేయాలి వాళ్ళకి. అవును, వాళ్ళ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కంపెనీ వాళ్ళు. మాకు అలా కాదు, మేము ఏదైతే మాకు వాళ్ళు పేమెంట్ చేశారో మేము దాని సమానం వాళ్ళకి స్టాక్ ఇస్తాం. వాళ్ళకి మా దగ్గర డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఎవరిది కస్టమర్ కొత్తగా ఫ్రాంచైజీ తీసుకున్నా కానీ మా సపరేట్ ఎక్స్ట్రా కట్టేది అవసరం ఉండదు మనకి. వాళ్ళు దానికి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళు రన్నింగ్లో బిజినెస్కి వస్తాయి అనమాట. మేము దాన్ని మా దగ్గర హోల్డ్ చేసుకోం పేమెంట్ అనేది. వాళ్ళు కట్టిన పేమెంట్ మేము స్టాక్ ఇస్తాం వాళ్ళకి. అందువల్ల కస్టమర్కి 0% ఎక్కువ వచ్చింది అనమాట. 0% ఇన్వెస్ట్మెంట్ అండి. మనకి ఏంటంటే ఎక్కడైనా మనం నార్మల్గా షాప్కి వెళ్ళినా పెట్టిన మనకి ప్రోడక్ట్ ఎట్లా ఇస్తారో ఇక్కడ డీలర్షిప్ కానీ ఫ్రాంచైజ్ కానీ కూడా మనకి ఇట్లా 0 ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇంకా మనం ఎంత కొంటే అంత, మరి ఎంత మీరు ఒక 50,000తో స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అట్లా కూడా మనకి ఆప్షన్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే అందరూ ఎక్కువ అమౌంట్ పెట్టలేరు. ఇప్పుడు ఒకేసారి 1 lakh లేని సందర్భంలో ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక 50,000 స్టార్ట్ చేసినా కానీ తర్వాత కొంచెం పెంచుకొని వాళ్ళు మూమెంట్ చేసుకొని 1 lakh తీసుకొని స్టాక్ తీసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది మనకి. అండ్ సార్ ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ఏ మిషన్ నుండి స్టార్ట్ అయిపోతాయి సార్? స్టార్టింగ్ మనకి యాక్చువల్గా కిచెన్ స్కేల్స్ ఉంటాయి మేడం. మనకి కిచెన్ స్కేల్, తర్వాత గోల్డ్ షాప్లో స్కేల్స్, తర్వాత రైస్ మిల్లు, డాల్ మిల్లు, ప్రతి కెమికల్ కంపెనీలో ప్రతి ఎక్కడైతే వేయింగ్ స్కేల్ అవసరం ప్రతిదీ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. టోటల్ కొంతమంది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని బయట చేయిస్తారు, అవి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. మీ దగ్గర ఎలా ఉంటుంది? మన దగ్గర కాదండి, ప్రతి 100% మన దగ్గర స్టార్ట్ అవుతుంది. మొత్తం 100% మన దగ్గర ప్రొడక్షన్ రెడీ అయ్యింది అనమాట. 0 రా మెటీరియల్ వచ్చిందని మనకి రెడీ మిషన్ రెడీ బయటకు వెళ్తుంది అనమాట. ప్రతిదీ మన దగ్గర 100% పౌడర్ కోటింగ్ కానించి, బఫింగ్ కానించి, లెదర్ కటింగ్ ఎవ్రీథింగ్ మా దగ్గర తయారైంది. అందువల్ల ఏంటంటే మాకు మెయిన్ ఇక్కడ లోకల్లో చెప్పే కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, కాంపిటీషన్ అంతా కూడా మా గుజరాతీ లెవెల్లోనే కాంపిటీషన్ ఉంది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు మనకి ఎవరు అంతగా కాంపిటీషన్ కూడా లేరు. ఎందుకంటే ఇంతగా సెటప్ ఎవరికి లేదనమాట కంపెనీ కూడా. ప్రతిదీ మా దగ్గరే తయారైంది. మా దగ్గర 3-4 కోట్ల మిషనరీ ఉంది. మిషనరీ 3-4 కోట్లు ఉంటుంది మా దగ్గర అనమాట. అంతగా ఎవరు మన 2 రాష్ట్రాల్లో ఎవరు లేరు. మా కాంపిటీషన్లో గుజరాతే ఉందన్నమాట. అహ్మదాబాద్ వాళ్ళు వాళ్ళే కొంచెం ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. అది కాక వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది మనకంటే. అందువల్ల వాళ్ళు మనకి బాగా కాంపిటీషన్ ఇస్తున్నారు మనకి. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది సార్ మిషనరీ? స్టార్టింగ్ లో మనకి
1200 దగ్గర నుంచి 9 lakhs దాకా 12 lakhs దాకా 18 lakhs దాకా ఉన్నాయి. ఇప్పుడు 1200 అంటే కిచెన్ స్కేల్లో ఉంటుంది. తర్వాత కిరాణా షాపులో 1500 ఉంటుంది. తర్వాత 3000 ఉంటాయి. రకాలు ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. మొత్తం 47 రకాలు ఉన్నాయి మన మిషన్స్. 47 రకాల్స్ ఉంటాయి అనమాట. గోల్డ్ షాప్ దగ్గర నుంచి లారీ వేవిజ్ దాకా కూడా అన్ని మన దగ్గర రెడీ అవుతాయి అనమాట. మిషనరీ వారంటీ గ్యారంటీ గానీ ఎలా? మాకు 1 year లోపే మనమే గ్యారంటీ ఇస్తాం. 1 year లోపు గ్యారంటీ ఇస్తాం. ఏదంటే సపోజ్ మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నారు వాళ్ళు, ఏదైనా స్పేర్ పడితే మేము స్పేర్ పంపిస్తాం అతనికి, ఆ డీలర్కి. అతను అక్కడ స్పేర్ మార్చుకొని ఆ స్పేర్ మాకు రిటర్న్ ఇవ్వాలి. మ్యాక్సిమం వీడియో కాల్ చేసి ఫోన్లో చెప్తుంటాము. ఇంకా కాని పక్షంలో మేము ఇక్కడి నుంచి మా టెక్నీషియన్ పంపిస్తాం, హైదరాబాద్ నుంచి పంపిస్తాం, కంపెనీ నుంచి. అంటే సర్వీస్ చార్జెస్ ఉంటాయి? సర్వీస్ మినిమం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది, మిగతా ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది. ఏది 1 year తర్వాత 1 year లోపు అయితే మేము ఫ్రీగా చేస్తాం. లారీ వేబిజెస్ అన్ని కూడా 1 year లో ఫ్రీగా చేస్తాం మనం. తర్వాత స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలి అంటే? స్పేర్స్ కావాలని మనం ప్రొవైడ్ చేస్తామండి, మనం ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు 1 year లోపు అయితేనే మేము ఫ్రీగా ఇస్తాం స్పేర్ పార్ట్స్. 1 year తర్వాత దానికి కాస్ట్ పే చేయాలి, కస్టమర్కు పే చేయాల్సింది. మా ఫ్రాంచైజ్ తీసుకున్న డీలర్ కూడా కస్టమర్ పే చేస్తారు. 1 year లోపు అయితే కస్టమర్కి మనం ఫ్రీగా చేయాలి, మేము చేయాలా, మా ఫ్రాంచైజ్ తీసుకున్న అతను కూడా ఫ్రీగా చేయాల్సిందే. అంటే ఇప్పుడు డీలర్షిప్ కానీ మనకి ఫ్రాంచైజ్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇస్తారు, మండల్ లెవెల్లో ఇస్తారు. మీరు ఎలా ఇస్తున్నారు సార్ ఫ్రాంచైజ్? మాకు మ్యాచువల్ ఏంటంటే చిన్న చిన్న మండలాల్లో మాకు ఆల్రెడీ డీలర్లు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లా లెవెల్ ఉన్నారు ఆల్రెడీ ప్రజెంట్. మేము ఇంకా మండల లెవెల్కి వెళ్ళాలని, ఇంకా దగ్గరికి వెళ్ళాలని అనమాట. సర్వీస్ ఏంటంటే ఒక్కొక్క మండలంలో వెళ్ళాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చి సపోజ్ జిల్లా అనుకోండి మేడం, ఇక్కడ నుంచి మినిమం 100 kilometers ఉంటుంది. ఈ చిన్న ప్రాబ్లం సర్వీస్ వచ్చినా కానీ అందరం కస్టమర్ ప్రాబ్లం అయిపోతుంది. వీళ్ళు డీలర్ వెళ్ళాలన్నా కానీ కస్టమర్ తెచ్చుకోవాలన్నా కానీ. మండల లెవెల్ అనుకోండి మాక్సిమం 15-20 kilometers మాక్సిమం ఉంటాయి అనమాట, ఎరేషన్ అనమాట. అది అందువల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది సర్వీస్ కానీ ఫ్యూచర్లో. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మనకి దగ్గరలో ఉన్నాడు మా సర్వీస్ అనుకోవడానికి అనమాట. ఒక రాష్ట్రంలో ఒకరికి ఇస్తాం మేము సూపర్ స్టాకిస్ట్, అతను లోకల్లో ఎవరికైనా ఇచ్చుకొని మనకు సంబంధం లేదు. స్టేట్ ఒకళ్ళు ఇస్తారు, అయితే వేరే స్టేట్స్ అయితే. ఒక మన తెలుగు రాష్ట్రాల మటుకు మండల లెవెల్లో మనమే సప్లై చేస్తున్నాం. ఒక చెన్నై ఉంది, ఒకరికి ఇస్తాం చెన్నైలో. అట్లనే మహారాష్ట్ర ఒకరికి ఇస్తాం, అట్లా ఒరిస్సా ఒకరికి ఇస్తాం. అలా స్టేట్ లెవెల్లో ఒకరికి సూపర్ స్టాకిస్ట్ ఇస్తాం మేము. ఆ తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళు డీలర్స్ని వాళ్ళు చూసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. అయితే మన రాష్ట్రాల మటుకు మనం డైరెక్ట్గా 2 రాష్ట్రాల్లో మండల లెవెల్లో మనమే ఇచ్చుకుంటున్నాం. సూపర్ స్టాకిస్ట్ ఇవ్వలేరు, డైరెక్ట్గా మనం మండల లెవెల్లో మనం ఇచ్చిన ఫ్రాంచైజీస్ అనమాట. అది అంటే సార్ మెయిన్ గా ఏంటంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ మనం ఎట్లా పబ్లిక్ లోకి వెళ్ళాలి, ఎట్లా దీన్ని ఫర్దర్ గా మంచి కంటిన్యూ చేయాలి, ప్రాఫిట్స్ ఎలా రావాలి, ఎట్లా హైప్ అవ్వాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు కదా సార్. మరి వాళ్ళకి మీరు ఏ రకంగా హెల్ప్ చేస్తారు? వాళ్ళకి ఏంటంటే మేడం, ఫస్ట్ మేము మా దగ్గర వచ్చిన మేము ఫస్ట్ దీనికి వాట్ తెలియదు. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటారు, కొంతమంది అసలు ఏం తెలియదు ఏ బిజినెస్ గురించి. మా దగ్గరకు వస్తే 1 week మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ప్లస్ మార్కెటింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాం మేము. ప్లస్ ఏ కస్టమర్ టార్గెట్, ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరైతే మన మిషన్లు కొంటారో ఆ కస్టమర్ టార్గెట్ కూడా చూపిస్తాం మేము. పలానా షాప్కి, రైస్ మిల్కి వెళ్ళాలా, డాల్ మిల్కి వెళ్ళాలా, కిరాణా షాప్కి వెళ్ళాలా, గోల్డ్ షాప్కి వెళ్ళాలా, ఇలా ప్రతి కస్టమర్ మేము డీటెయిల్స్ ఇస్తాం. ఏ మన కాటాలు ఎవరైతే కొంటారో ఆ కస్టమర్ల డీటెయిల్స్ మేము ఇస్తాం వాళ్ళకి. ఆ చుట్టుపక్కల వాళ్ళ ఏరియాలో ఆ టార్గెట్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి మార్కెట్ వచ్చింది. అయితే ఏంటంటే మినిమం 2-3 months కష్టపడాలి స్టార్టింగ్ లోనే. చాలా మంది ఇప్పుడు ఇదేంటంటే చాలా మంది స్టార్టింగ్ లో వెంటనే రావాలంటే రాదు, కొంచెం ఓపిక ఉండాలి. మినిమం 1 year కంపల్సరీ సార్. మినిమం 3 months తర్వాత అతను వాట్ ఈస్ వాట్ తెలిసిపోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. 3 months తర్వాత అతను నేను చేసుకోలేదు నా వల్ల అనుకుంటే అతను మా స్టాక్ మాకు రిటర్న్ ఇస్తే మేము అతను రిటర్న్ డబ్బులు ఇచ్చేస్తాం. అది కూడా ఉందన్నమాట. ఎందుకంటే అతను ఏమి రూపాయి కూడా లాస్ అయిపోయేది ఉండదు. అండ్ మెయిన్ గా ఇది ఖరాబ్ అయ్యే మెటీరియల్ కాదు సార్, వస్తువు పాడైపోయేది, కులిపోయేది, ఎక్స్పైరీ డేట్ ఉండదు దీనికి, ఖరాబ్ అవ్వదు. కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా మళ్ళీ ఒకవేళ మీకు పోకపోతే సార్ రిటర్న్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఈ ఆప్షన్ అయితే మనకి ఏ బిజినెస్ లో కూడా ఉండదు నార్మల్ గా. వన్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే అది పోయినా పోకుండా మనం భరించాల్సిందే, కంపెనీకి సంబంధం ఉండదు. ముందే అగ్రిమెంట్స్ కూడా రాసుకుంటారు చాలా మంది, అయితే మాకేం సంబంధం లేదు అని. కానీ మనకి బిజినెస్ లో ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. మంచి ఆఫర్ అండి, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఏ బిజినెస్ చేయాలో తెలియదు, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియదు, ఎలా బిజినెస్ ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. కానీ మీకు మంచి ఆపర్చునిటీని అయితే ఈసారి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను, డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్. అండ్ మన హైదరాబాద్ లొకాలిటీలోనే ఉంటుందండి. మనకి సేల్స్ అండ్ సర్వీసెస్ కానీ ఫర్దర్ గా స్పేర్ పార్ట్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సార్ అయితే బ్రీఫ్ గా చెప్పారు. మీరు ఇంకా ఇక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చినట్లయితే మీరు అంటే ప్రొడక్ట్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది కూడా మనం లైవ్ లో చూడొచ్చు అనమాట. మీకు కూడా ఒక నమ్మకం అయితే కన్ఫర్మ్ గా వస్తుంది.
అండ్ మనకి ఇందులో మనం లాస్ట్ టైం చికెన్ కి సంబంధించి అది కూడా మనం ఒకటి చూపించాం కదా సార్, డ్రెస్సింగ్ మిషన్ ఉందండి. దాంట్లో ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అంటే నన్ను ఒకరు పర్సనల్లీ అడిగారు అనమాట. దాంట్లో అంటే మేము ఒక చికెన్ డ్రెస్సింగ్ మిషన్ కొంటే ఒక వేయింగ్ మిషన్ ఫ్రీగా ఇస్తామండి. అంటే ప్రతి చికెన్ షాప్ లో వేయింగ్ మిషన్ కావాలా ప్లస్ డ్రెస్సింగ్ మిషన్ ఫెదర్ క్లీనింగ్ చేసే మిషన్ కావాలన్నమాట. మన ఎవరైతే ఈ చికెన్ ఫెదర్ క్లీనింగ్ మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మనకు వేయింగ్ మిషన్ ఫ్రీగా ఇస్తున్నాం. అది డైరెక్ట్ గా ఇప్పుడు మా ఫ్రాంచైజీస్ కూడా ఇస్తాం దాన్ని. దానికి కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వేయింగ్ మిషన్ ఇస్తున్నారో వాళ్ళు కూడా అది కూడా ఉందన్నమాట. ఇప్పుడు గల్లీకో చికెన్ సెంటర్ అయిపోయింది సార్. కూరగా మనకి మన రేషన్ షాప్ కిరాణా షాపుల కంటే కూడా ఇవే ఎక్కువైపోయినాయి. అండ్ హోటల్స్ రెస్టారెంట్స్ ఎంత ఎక్కువైపోయినాయి, ఇవి కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అవునవును. అందులో కూడా మనకి 2 టైప్ ఆఫ్ చూపించారు కదా. అవునవును, డౌన్ మోటార్ టాప్ మోటార్ 2 రకాలు ఉన్నాయి. దాంట్లో ఎప్పటికప్పుడు మేము కూడా ఏంటంటే మేడం ఇప్పుడు వేయింగ్ మిషన్ ఇప్పుడు అప్డేట్ అవుతుంటాం మేము. ఓకే, దానిపైన కూడా మనకి వారంటీ దానికి 10 years పనిచేస్తే ఇబ్బంది లేదు సార్ మనకి. 10 years దాకా దానికి చికెన్ డ్రెస్సింగ్ మిషన్ 10 years వరకు ఏం ప్రాబ్లం రాదు. ఓన్లీ టాప్ మోటార్ తీసుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు అది. ఓకే సార్, మాకు మిషనరీస్ కూడా చూపిస్తారా సార్? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్నాం. వేయింగ్ స్కేల్స్ అయితే ఉన్నాయండి మనకి. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, చాలా ఉంటాయి. నేను జస్ట్ మీకు 4 pieces మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ వేయింగ్ స్కేల్ చూద్దాం ఇప్పుడు. మేడం దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం ఇది వచ్చేసి మీకు 30 kg కెపాసిటీ ఉంటుంది మేడం. ఓకే, దీని సైజ్ చిన్నగా ఉంటుంది కానీ మనకు అది 30 kg వరకు దాన్ని మనం వెయిట్ చూసుకోవచ్చు. మెయిన్ కిరాణా షాప్స్లలో ఒక ప్లేస్లో నుంచి చేంజ్ చేయకుండా ఉన్న వాళ్ళకు అది బాగా యూజ్ అవుతుంది మేడం. మనం చిన్న చిన్న వాటి జస్ట్ 5 grams నుంచి కూడా దీంట్లో మనము వెయిట్ చూసుకోవచ్చు. 5 grams నుంచి అప్ టు 30 kg వరకు దీన్ని మనం వెయిట్ చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి బ్యాటరీ సైజ్ మేడం ఇది పవర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్యాటరీ పర్పస్ గా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. డైలీ ఒక 2-3 hours మనము దాన్ని ఛార్జింగ్ చేసుకుంటే ఒక డే అంతా దాన్ని మనం వాడుకోవచ్చు. ప్రైస్ ఎంత ఉంటుందండి? ప్రైస్ వచ్చేసి మేడం ఇది 2500 మాత్రమే. 2500. నేను ప్రజెంట్ చూపిస్తున్నాను 2500 రూపీస్ నుండి అండి. అండ్ మీకు ఇందాక సార్ కూడా చెప్పారు కదా 1200 రూపీస్ నుండి వేయింగ్ స్కేల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట. మనకి వేయింగ్ స్కేల్లోనే ఇది ఇంకో ప్రైస్ అయితే ఉంది, బిగ్ సైజ్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత కేజీ ఉంటుంది? ఇది కూడా సేమ్ 30 kg కెపాసిటీ మేడం. బట్ దాని యొక్క సైజ్, దాని యొక్క ఫ్లాట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. మనం బిఫోర్ చూసిన వేయింగ్ స్కేల్ కి దీనికి కొంచెం అది పెద్దగా ఉంటుంది. బట్ ఇది కూడా మనం 30 kgs వరకు కూడా వెయిట్ చూసుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ వచ్చి 3500 మేడం. ఓకే, మనకి ఇందులో సైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఇంకా బిగ్ సైజ్ లో కావాలి అంటే? ఈ మోడల్ లో అయితే ఇంతే ఉంటుంది మేడం. ఈ మోడల్ సైజ్ లో మాత్రం ఇదే లాస్ట్ సైజ్ ఉంటుంది. దీంట్లో దీనికన్నా ఇంకా చిన్నది సైజ్ ఉంది కదా, దానికన్నా ఇంకా చిన్నది కూడా ఉంటుంది. బట్ ఈ మోడల్ లో మాత్రం ఇదే లాస్ట్ సైజ్ 30 kg కెపాసిటీతో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా వరకు అయితే వెజిటేబుల్స్ అట్లా కూడా యూజ్ చేస్తారు కదా, కూరగాయల షాప్స్లలో, ఫ్రూట్స్ మార్కెట్స్లో యూజ్ చేస్తుంటాము. ఆ వేయింగ్ మిషన్స్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 1200 రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతుందండి. ఇందులో ఇది వచ్చేసి ఎంత కెపాసిటీ ఉంటుంది మేడం? మేడం ఇది వచ్చేసి మనకు 50 kg కెపాసిటీ వరకు వాడుకోవచ్చు మేడం. ఇది బయట వెజిటేబుల్స్ వాళ్ళకు, మన ఆనియన్స్ సేల్ చేసే వాళ్ళకు దాన్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడడానికి లైట్ వెయిట్ గా ఉంటుంది. బట్ అది 50 kgs వరకు మనం వెయిట్ చూసుకోవచ్చు. ప్రైస్ ఎంతండి మేడం? ఇది వచ్చేసి ఓన్లీ 1800 మేడం. 1800. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఇంకా బిగ్ సైజ్లోనైతే ఉన్నాయండి. చాలా మంది ఇంకా క్వింటాల్స్లో కూడా అట్లా 100 kgs కూడా అట్లా వెయింగ్ చేయాలంటే కూడా ఇది యూజ్ అవుతుంది మేడం? యూజ్ అవుతుంది మేడం, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక 100 kgs వరకు కూడా మనం చూసుకోవచ్చు. మెయిన్ రైస్ బ్యాగ్స్ చూసుకునే వాళ్ళకు, ఆనియన్స్ సేల్ చేసుకునే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ ఎంత ఉంటుందండి? ప్రైస్ వచ్చేసి ఇది కూడా 3500 మేడం. ఇది కూడా బట్ 100 kgs వరకు మనం చూసుకోవచ్చు. ఓకే, మనకి రైస్ షాప్స్ లో అట్లా కూడా బాగా ప్లస్ అవుతుంది. జస్ట్ దీంట్లో మనం ఒక 10 grams నుంచి 100 kgs వరకు కూడా చూసుకోవడానికి ఇది బాగా ఛాన్స్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, మనకి ఇవే కాకుండా ఇంకా వేరే మిషనరీస్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా 1200 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయని. 1200 రూపీస్ మిషన్ అనమాట ఇది. మనకి ఇది నార్మల్గా చిన్న చిన్న షాప్స్లో అండ్ మనకి ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, వెయింగ్ చేసుకోవడానికి అయితే. దీని కెపాసిటీ వచ్చేసి మనకి 10 kgs వరకు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్. మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం మనకి నో డిపాజిట్ అండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డీలర్షిప్కి కానీ ఫ్రాంచైజీ కానీ మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మినిమం 3 to 4 lakhs అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ ఇక్కడ 0% ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఎంత అమౌంట్ పెడితే అంత ప్రైస్ మనకి ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు, మీరు అట్లా కూడా సేల్
చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రాంచైజ్ కానీ డీలర్షిప్కి కానీ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వన్స్ కాల్ చేయండి. అండ్ ఇవే కాకుండా మనకి లారీస్, ట్రక్స్ అట్లాంటి వేయింగ్ మిషన్స్ అవి కూడా చాలా బిగ్ సైజ్ వేయింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. అవి ఫర్దర్గా నీకు వీడియోలను అయితే మీకు చూపించేస్తాను. మీకు ఇలాంటి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా కావాలి, నేను ఏదైనా మిస్ అయ్యాను, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వన్స్ కాంటాక్ట్ అయిపోండి. వీళ్ళ డీటెయిల్స్ స్టోర్వి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వస్తే ఇంకా బెటర్ అండి. మీరు కాల్లో అడిగినాకన్నా మీరు డైరెక్ట్ వస్తే అసలు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంది, ప్రాసెసింగ్ ఎలా అవుతుంది అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్ని బ్రీఫ్గా మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు.